ఈరోజు మనం మీ మొబైల్ స్పీడ్ పెంచే బెస్ట్ టిప్స్ కోసం నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీ ఫోన్ ఎక్కువగా లాగ్ అవుతుందా? ఏ యాప్ ఓపెన్ చేసినా సరే టైం పడుతుందా? ఈ వీడియోలో మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్పీడ్ ఎలా పెంచాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. ఇందులో మనకు 6 స్టెప్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి మనం ఈజీగా స్టెప్ వైజ్ స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ వన్, క్లియర్ క్యాచ్. అంటే మీ మొబైల్లో మీరు వాడే యాప్స్ ఆటోమేటిక్గా క్యాచ్ ఫైల్స్ అనేవి స్టోరేజ్ అవుతూనే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మీరు అవి డిలీట్ చేసుకుంటే మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా వెంటనే మీకు ఈజీగా ఓపెన్ అవుతుంది. అది ఎక్కడుందో మీకు నేను చూపిస్తాను, అక్కడ మీరు ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ మీరు మా మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ స్టోరేజ్ కనిపిస్తుంది, స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్యాచ్డ్ డేటా. సో ఇక్కడ మీరు క్లియర్ చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల సరే మీ స్పీడ్ పెంచి ఒక స్టెప్ మీరు చేయగలిగారు. సెకండ్ స్టెప్, బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఆపడం. సో మీకు తెలియకుండా మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్ యాప్స్ చాలా రన్ అవుతూనే ఉంటాయి. సో అలాంటి యాప్స్ మీరు మీ మొబైల్లో ఆటో స్టార్ట్ సెట్టింగ్స్లో నుంచి అన్నెసెసరీ యాప్స్ రిమూవ్ చేయండి. సో మీరు అలాంటి యాప్స్ మీరు సెట్టింగ్స్లో ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఓపెన్ చేసి అందులో ప్రతి యాప్ని ఫోర్స్ స్టాప్ చేయండి. మీరు యూజ్ చేయని యాప్స్ ఏమైనా ఉంటాయి. థర్డ్ వన్, డెవలపర్ ఆప్షన్. సో డెవలపర్ ఆప్షన్ ఎందుకంటే ఇందులో మీకు తెలియకుండా మీ మొబైల్లో చాలా యానిమేషన్స్ జరుగుతుంటాయి. సో దానివల్ల కూడా మీ మొబైల్ స్లో అవ్వచ్చు. సో ఇది ఎక్కడ ఉందంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అబౌట్ ఫోన్ ఓపెన్ చేయండి. ఇందులో బిల్డ్ నెంబర్ మీద 7 టైమ్స్ ట్యాప్ చేయండి. డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో ఇందులో మీకు యానిమేషన్ స్కేల్ సెలెక్ట్ చేయండి. ఇందులో విండో ట్రాన్సిషన్స్ యానిమేటర్ను 0.5x చేయండి. సో ఇలా చేయడం వల్ల కొంచెం మీ మొబైల్ బెటర్ అవుతుంది. సో ఫోర్త్ వన్, లైట్ యాప్స్ వాడటం. లైట్ యాప్స్ అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. లైట్ యాప్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి మనం డౌన్లోడ్ చేసామనుకోండి, ఇది మినిమం మనం ఒక ఎక్కువ ఎంబీస్ తీసుకుంటుంది, ఎక్కువ ఎంబీస్ డౌన్లోడ్ అవుతుంది. సో అది మనకు రోజు రోజుకి జీబీగా స్టోరేజ్ పెరుగుతుంది. అందువల్ల మనం లైట్ యాప్స్ వాడాలి. ఇందులో మనకు ఫేస్బుక్ లైట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లైట్ ఉంటుంది. సో ఇలాగ వాడడం వల్ల మీ ర్యామ్ తక్కువగా యూజ్ అవుతుంది. సో స్టోరేజ్ కూడా మీకు సేవ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఏం యాప్స్ ఉన్నా కూడా లైట్ యాప్స్ చెక్ చేసుకొని అవి డౌన్లోడ్ చేయండి. అది కూడా మీ ఉన్న ప్రజెంట్ యాప్ లాగా అది కూడా వర్క్ అవుతుంది. సో మీకు ఇందులో ఏంటంటే డేటా ఎంబీస్ అనేవి తక్కువ ఉంటుంది, అంతే డిఫరెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, అన్యూజ్డ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేయడం. సో మీ మొబైల్లో చాలా యాప్స్ ఉంటాయి. సో మీరు అది ఎప్పుడూ తప్పగానే మీరు యూజ్ చేయరు, మీకు అవసరం ఉంటుంది. సో అలాంటివి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు అసలు ఓపెన్ చేయని యాప్స్ ఏమైనా ఉంటాయి వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. సో అన్ఇన్స్టాల్ చేయడం వల్ల బ్యాటరీ, ర్యామ్ యూసేజ్ కూడా తగ్గుతుంది. సో దీనివల్ల మీకు మీ మొబైల్ కొంచెం స్పీడ్ అవ్వడం బెటర్ అవుతుంది. సో అలాంటివి ఉంటే మీ మొబైల్లో ఒకసారి అన్యూజ్డ్ యాప్స్ ఉంటే చెక్ చేయండి, వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోండి. లాస్ట్ వన్, సిక్స్త్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది మ్యాక్సిమం ఎవరు చేయరు, బట్ చేయాలి. ఇది చేయడం వల్ల మీ మొబైల్ సో వీలైనంతగా స్పీడ్ పెరుగుతుంది. సో అదేమి లేదు, మీ మొబైల్ కంటిన్యూస్గా ఆన్లో ఉండడం వల్ల మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవుతుంటాయి. సో ఈ విధంగా అప్లికేషన్ రన్నింగ్ అవ్వడం వల్ల మీ మొబైల్ స్లోగా అవుతూనే ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ వీక్లీ వన్స్
మొబైల్ రీస్టార్ట్ చేయండి, షట్ డౌన్ చేయండి. షట్ డౌన్ చేసి మొబైల్ మీకు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ దూరం పెట్టండి. మొబైల్ రీస్టార్ట్ చేయండి. సో ఒకసారి మొబైల్ ప్రపంచి మీరు కొంచెం దూరంగా ఉండండి. సో ఇలా చేయడం వల్ల మీ మొబైల్ కూడా చాలా స్పీడ్గా వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ ఫాలో చేస్తే మీ ఫోన్ స్పీడ్ ప్రీవియస్ కన్నా ఇప్పుడు చాలా సూపర్గా పరిగెడుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఎస్ఎస్ టికెట్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.